అరే గజాల చెప్పరా బట్టు. ఇప్పుడే డాకు మహారాజ్ కంప్లీట్ చేసి వచ్చా. సినిమా అయితే మాత్రం మామూలుగా లేదు. ఆఫ్టర్ 1 decade బాలయ్య నుంచి ఒక మంచి సినిమా వచ్చినట్టు అనిపించింది. మధ్యలో సినిమాలు బాలేదని నేను అనట్లేదు కానీ కరెక్ట్ గా అన్ని ఆస్పెక్ట్స్ లో కొట్టాడు రా బాలయ్య. ఇంకోటి ఏంటంటే ఇది రెగ్యులర్ టెంప్లెట్ లోనే వెళ్తది. బట్ టేకింగ్ మాత్రం మామూలుగా ఉండదు. ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే కథ కూడా నార్మల్ కథే. డీల్ చేసిన విధానం మాత్రం బాబీ నుంచి హైలైట్ అని చెప్పుకోవాలి. అల్టిమేట్ అంతే, ఇంకా ఎంత చెప్పుకున్నా తక్కువే అని చెప్పాలి. ఓకే, బాబీకి అయితే మాత్రం నువ్వు 100% మార్క్స్ అయితే వేసేసావు. డైరెక్టర్ గా అయితే వేసాను మామ. కమింగ్ టు ద పెర్ఫార్మెన్సెస్, బాలయ్య బాబు పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని అడగక్కర్లేదు, ఏ రేంజ్కి వెళ్ళిందని ఒకసారి చెప్తావా? మామ ఎలాంటి క్యారెక్టర్లు బాలయ్య బాబు చాలా చేశాడు. ఎప్పుడు ఎలా చేస్తాడు, ఇప్పుడు అలాగే చేశాడు. ఇంకా చెప్పాలంటే దీంట్లో కొంచెం మెచ్యూర్డ్ గా సెటిల్ గా ఉంటది. ఐ మీన్ లౌడ్ క్యారెక్టరైజేషన్ ఉండదు మామ. చాలా సెటిల్ గా ఉంటది, చాలా బాగుంటది. ఓకే, మరి మిగతా క్యారెక్టర్స్ చాలా పెద్ద కాస్టింగ్ ఉంది కదా సినిమాలో. మామ చాలా పెద్ద కాస్టింగ్ ఉంది. బాబీ డియోల్ ఉంటాడు. పెద్ద శ్రీనాథ్ ఉంటది, ప్రజ్ఞా జైస్వాల్ ఉంటది, అండ్ సచిన్ కేదాకర్ గారు కూడా ఉంటారు. అందరికి మంచి రోల్స్ పడ్డాయి. అందరూ బాగానే పర్ఫామ్ చేశారు. బట్ బాలయ్య అందరినీ డామినేట్ చేసి పడేశాడు. బికాస్ సినిమా అంతా బాలయ్య క్యారెక్టరైజేషన్ మీదే నడుస్తుంది. టైటిల్లోనే ఉంది డాక్ మహారాజ్ అని చెప్పి. ఇది అలాగే వెళ్తుంది బాలయ్య మీదే సినిమా మొత్తం. ఓకే, ఇంకా కమింగ్ టు ద టెక్నికాలిటీస్, టెక్నికల్ డిపార్ట్మెంట్ పనిదానం ఎలా ఉంది టెక్నికల్ గా చెప్పాలంటే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నేనైతే కొన్ని ఫ్రేమ్స్ లో అయితే చాలా భలే ఉందిరా బాలయ్య సినిమాలో. ఇంత మంచి సినిమాటోగ్రఫీ చూసి చాలా రోజులైంది. నాకు తెలిసినంత వరకు ఇదే ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఇంతకు ముందు సినిమాలతో పోల్చుకుంటే. టెక్నికల్ గా చాలా కేర్ తీసుకున్నారు టీం చెప్పినట్టు. అండ్ నెక్స్ట్ మన తమనన్న గురించి చెప్పుకోవాలి. తమనన్న డ్యూటీ చేసాడు మామ. ఫస్ట్ హాఫ్ చూసి కొంచెం డౌట్ పడ్డా. బట్ సెకండ్ హాఫ్ లో కొన్ని ఎమోషనల్ సీన్స్ లో డ్యూటీ ఎక్కేసాడు. అండ్ యాక్షన్ సీన్స్ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. తమన్ ఎలా వేస్తాడు బాలయ్య బాబుకి. ఓవరాల్ గా ఇంకోటి చెప్పడం మర్చిపోయాను మామ. సాంగ్స్ నేను విన్నప్పుడు పెద్ద నాకు ఎక్కలేదు కానీ స్క్రీన్ మీద చాలా బాగున్నాయి. ఆ దబిడి దిబిడి సాంగ్ పక్కన పెడితే మిగతా అన్ని సాంగ్లు సిచ్యువేషన్ తగ్గట్టు వస్తాయి, అదిరిపోతాయి. అండ్ ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ గురించి వస్తే ముందు నుంచే టీం ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు. ఎంత కేర్ తీసుకున్నారో ఆ కేర్ మొత్తం సినిమాలో కనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగుంటాయి. ఎక్కడా తగ్గలేదు నాగవంశీ. మరోసారి నాగవంశీ చెప్పి కొట్టాడు, గట్టి కొట్టాడు. ఓకే, ఓవరాల్గా చెప్పాలంటే మన ఆడియన్స్కి ఏం చెప్తారా? మామ ఇంతకుముందు గేమ్ చేంజర్కి ఏం చెప్పా, ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు, ఫస్ట్ హిట్ అని చెప్పా. అలా ఉంచితే ఈ సినిమా సెకండ్ హిట్ అండ్ దట్టు బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యే అవకాశాలు చాలా గట్టిగా కనిపిస్తున్నాయి. పండగ రోజు ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు మామ.